హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనము బృందావనం పార్ట్ 14లోకి వచ్చేసాము. ఇంకా రాధిక, సంధ్య కలిసి ఇద్దరు బయటికి వెళ్తారా? అంతా షాపింగ్ చేసేసి చివరాఖరికి ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి ఐస్ క్రీమ్ షాప్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని తిందామని రెడీ అవుతూ ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటారు. అంతలో సంధ్య అదాలాపంగా బయటకు చూసిద్ది. బయటికి చూడగానే సంధ్య కళ్ళు ముడిపడతాయి. తల కిందకి వంచేసుకొనిద్ది. వంచేసుకొని రాధికని చూస్తూ గబుక్కున ముందుకు వంగి, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రాధికతో అంది సంధ్య కంగారుగా. దేనికి అని అడిగింది రాధిక. మైథిలి వస్తున్నాడు. షూ నువ్వు గబుక్కున వెనక్కి తిరిగి చూడకు గుసగుసగా చెప్పింది. మైథిలి పేరు చెప్పగానే రాధిక కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి. బ్రూట్ అంటూ కస్సమంట లేచింది. ప్లీజ్ రాధి, అయ్యిందేదో అయిపోయింది, అనవసరంగా అల్లరి పడతాం. సంధ్య రాధిక చేయి పట్టుకొని ఆపింది. సరిగ్గా అప్పుడే మైథిలి నలుగురు ఫ్రెండ్స్తో ఐస్ క్రీమ్ పార్లర్లోకి వచ్చాడు. అతని వెంట ఒక అమ్మాయి కూడా ఉంది. రాధిక కూర్చున్న టేబుల్ క్రాస్ చేస్తూ ఆమె వైపు చూశాడు. హాయ్ రాధి, హౌ ఆర్ యూ కన్నుగీటుతూ పలకరించాడు. వాడు చేసినవన్నీ ఒక్క క్షణం గుర్తొచ్చి రాధిక బగబగలాడిపోయింది. మైథిలి, నిన్నొక విషయం అడగాలి అంది లేచి నిలబడి సీరియస్గా. నువ్వు మాట్లాడుతానంటే నాకంటే సంతోషం ఎవరికి? వెకిలిగా నవ్వాడు. మనం కలిసి 3 years చదువుకున్నాం. నేనెప్పుడు నీకే అపకారం చేయలేదు. మరి నన్ను ఎంతలా బాధ పెట్టాలని ఎలా అనుకున్నావు అని అడిగింది. హౌ కుడ్ యూ డూ దిస్ ఆవేశంగా అడిగింది. ఏంటి, ఆ పోలీస్ కేసు పెట్టానని రెచ్చిపోతున్నావా? మీదకి వస్తూ కోపంగా అన్నాడు. ప్లీజ్ రాధి, సంధ్య వెనక్కి లాగింది. రాధిక ఆవేశంగా సంధ్య చేయి విదిలించుకుంది. అవునరా, కేస్ కాంప్రమైజ్ చేయించి తప్పు చేశాను. నీలాంటి వెధవల్ని చెప్పు తీసుకొని కొట్టాలి అనేసి అంది. కొడతావా? ఏది కొట్టు మీదకి వచ్చాడు. ఎవరినో పంపించావుగా, వాడిని బాగా 4 ఉతికి పంపించా. ఇప్పుడు మేడం గారే దిగిందండి రంగంలోకి అన్నాడు మైథిలి. అప్పటికే ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్న వాళ్ళు చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారు. రాధిక కోపంగా చెప్పు తీసింది. ప్లీజ్ రాధి, బలంగా ఒక్క తోపు తోసింది సంధ్య. చుట్టూ మోగిన జనం మైథిలి మీదకి లేచారు. ఆడపిల్లను 4 ఉండగా అల్లరి పెట్టడానికి ఎంత ధైర్యం అన్నారెవరో. ఇవాళ రేపు ఇలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లలు ధైర్యంగా తిరగలేకపోతున్నారు అని అన్నారు ఇంకెవరో. ఏదో కాలేజీ పిల్లల గొడవ, వదిలేయండి, ఇంకో పెద్ద మనిషి సర్ది చెప్తున్నాడు. మైథిలితో పాటు వచ్చిన ఫ్రెండ్స్ అతన్ని వెనక్కి లాగడంతో అతను సర్దుకున్నాడు. నువ్వు ముందు పద ఇక్కడి నుంచి రెక్కపుచ్చుకొని బరబరా రాధికను బయటికి లాక్కొచ్చింది సంధ్య. 5 నిమిషాల పాటు నడిచాక రాధిక చల్లబడింది. ఇది మరీ ఎంబ్రాసింగ్గా ఉంది కదూ చటుక్కన తల తిప్పి సంధ్యతో అంది. మరీ కాదు, కొంచెం అంది సంధ్య తేలిగ్గా. ఇలా రియాక్ట్ అవుతానని నేను ఊహించలేదు. వాడు చేసింది చిన్న తప్పేం కాదు. నీ ప్లేస్లో సెన్సిటివ్ పీపుల్ ఉండుంటే బాగా కుంగిపోయి ఉండేవాళ్ళు. నువ్వు కోప్పడ్డంలో అర్థం ఉంది అంది సంధ్య. పరాకుగా ఇంకో 4 అడుగులు వేసి హఠాత్తుగా ఆగిపోయింది రాధిక. వెయిట్, వాడేమన్నాడిందాక? నేనెవరినో పంపిస్తే బాగా కొట్టి పంపించానన్నాడు కదూ అంటే? విస్మయంతో రాధిక కళ్ళు పెద్దవయ్యాయి. ఓ మై గాడ్, అంటే అనంత్కి మైథిలికి ఫైట్ అయిందా? 2 చేతులతో తల పట్టుకుంది. అనంత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాడన్నావు కదూ సంధ్య అడిగింది. ఆమె మాటలు పూర్తి కాకముందే రాధిక ఫుట్పాత్ మీద ఉన్న బెంచ్లో కూలబడింది. కళ్ళల్లో సన్నటి నీటి తెర. 2 రోజుల క్రితం కొబ్బరి చెట్ల నీడని ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడిన అనంత మొహం కళ్ళ ముందు కదిలింది. మాట మాత్రం కూడా చెప్పని అతని మీద కోపం, ఇష్టం, ప్రేమ లాంటి భావాలన్నీ కలిసి మనసు ఉద్విగ్నతకు లోనయ్యింది. రాధి, ఆర్ యూ ఓకే కంగారుగా అడిగింది సంధ్య. యు ఆర్ నాట్ సౌండింగ్ గుడ్. అనంత్కి ఏమైనా దెబ్బలు తగిలాయని వర్రీ అవుతున్నావా అని అడిగింది సంధ్య. లేదు, అనంత్ బ్రహ్మాండంగా ఉన్నాడు. మైథిలిని వాడి గ్యాంగ్ని చెతక్కొట్టుంటాడు. హీ ఈజ్ ఏ తైక్వాండో ఫైటర్ యు నో అని అంది రాధి. గర్వంతో కూడిన చిరునవ్వు ఆమె పెదవుల మీద కదిలింది.
అందుకే మైథిలి గడి అహం దెబ్బతిని ఉంటుంది. నిన్ను చూడగానే రెచ్చిపోయాడు అంటూనే ఆటో కోసం చెయ్యి ఆడించింది సంధ్య. ఇద్దరు ఆటోలో ఎక్కి కూర్చున్నారు. అప్పుడప్పుడే చీకటి పడుతూ ఉంది. ఇంకొంచెం సేపటికి చిక్కనైన చీకటిలో దివ్వెలు పరిచినట్టు అయిపోయింది నగరం. రాధిక యథాలాపంగా బయటకు చూస్తూ ఉన్నది, కానీ ఆమె మనసు మాత్రం అక్కడ లేదు. ఇంటికి వచ్చేసరికి మీనాక్షి వంట పాత్రలు డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపించింది. ఉదయం గొడవ జరిగిన తర్వాత మామూలుగానే ఉంది. ఈ కొద్ది గంటలు ఆమెకు ఆలోచించుకొని సంభాళించుకోవడానికి సరిపోయి ఉంటుంది అనుకొని రాధిక గబగబా చేతులు కడుక్కొని గిన్నెలు సర్ది ప్లేట్లు మంచినీళ్లు పెట్టింది. భోజనానికి కూర్చుందన్న మాటే కానీ రాధికకు ఎప్పుడెప్పుడు అనంతకి ఫోన్ చేద్దామా అని ఆరాటంగా ఉంది. ఏమిటా కలకడం, సరిగ్గా తినో మీనాక్షి మందలిస్తుంటే పరధ్యానంగా తలాడించింది. తిరిగి తల్లితో గొడవ పట్టడం ఇష్టం లేక గబగబా భోజనం అయిందనిపించి పరిగెత్తి గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకుంది. గది తలుపులు మోస్తూనే తనదైన లోకంలోకి అడుగు పెట్టినట్టు హాయిగా ఫీల్ అయింది. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని నెంబర్ డయల్ చేసింది. స్క్రీన్ మీద అనంత్ అన్న పేరు చూస్తుంటూనే గుండె తడబడింది రాధికకి. హలో, అవతలి పక్క అనంత్ వాయిస్. హలో అనంత్, తెలియకుండానే మాటలు మృదువుగా వచ్చాయి. రాధి, నువ్వు ఫోన్ చేశావంటే ఇవాళేదో జరుగుతుంది నవ్వాడు అతను. అంటే నేను ఫోన్ చేయను అనుకున్నావా? మాట్లాడుతూ మంచం మీద వాలింది. రోజు మామూలుగా ఉండే దిండ్లు పరుపులు మెత్తగా కొత్త అనుభూతిని ఇస్తున్నాయి ఆమెకి. నిజంగానే చెయ్యవని అనుకున్నావు. నేను స్పీచ్లు ఇస్తాను కానీ సరదాగా మాట్లాడలేను కదా అని అంటుంటావు కదా, అందుకనే అలా అనిపించింది అని అన్నాడు. అతని గొంతు వింటూ మాట్లాడటం మర్చిపోయింది రాధిక. హలో రాధి, ఏమిటి సైలెంట్గా ఉన్నావు? మళ్ళీ అత్తయ్యతో కానీ గొడవ పడ్డావా అని అడిగాడు. అలాంటిదేం లేదు. ఇంకా మనసులో ఉన్న భావాలన్నిటిని పోగు చేసి అతనికి చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయింది. మంచం మీద ఉన్న దిండును గుండెల మీదకు చేర్చుకుంటూ థ్యాంక్ యూ అని మాత్రం అనగలిగింది. థ్యాంక్ యూ దేనికి అనేసి అన్నాడు. నిజమే, థ్యాంక్ యూ చెప్పకూడదు నీకు, సారీ చెప్పాలి. ఐఎమ్ సారీ అనేసి అంది. అబ్బా, విసిగించకు. ఇప్పుడు హఠాత్తుగా సారీలు థ్యాంక్ యూలు ఏంటి అనేసి అన్నాడు. నిన్ను చాలా కష్టపెట్టాను. నా కోసం నువ్వు తిరగాల్సి రావటమే కాకుండా మైథిల్ గ్యాంగ్తో గొడవ పడాల్సి వచ్చింది అంది గొంతులో నిజాయితీ ఉట్టిపడేలా. అతను పక్కపక్క నవ్వాడు. నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా తగలేదు. నువ్వు సినిమాల్లో చూసేలాంటి ఫైట్ కాదులే, దానికే థ్యాంక్యూలు సారీలు అనవసరం అన్నాడు తేలిగ్గా. నిజమే, నీకు అసలు సారీ చెప్పకూడదు. ఒకవేళ దెబ్బలు తగిలితే అత్తయ్య చేత నన్ను తిట్టించాలని కాదు ఇదంతా. అసలు ఎందుకు చేయాలి ఇదంతా అంది చిరుకోపం నటిస్తూ. అయినా నాకు ఇబ్బంది లేనప్పుడు నీకేంటి బాధ అని అన్నాడు. మంచిది అందంగా మూత విరుస్తూ అంది. ఇంతకీ నీకు ఎవరు చెప్పారు ఈ సంగతి అనేసి మళ్ళీ ఇంతకీ నీకెవరు చెప్పారు ఈ సంగతి? ఈసారి అతని గొంతు సీరియస్గా మారింది. పట్టుబడిన దొంగల అయింది రాధిక పరిస్థితి. ఇవాళ సాయంత్రం మైథిల్ కనిపించాడు. అతను చెబితేనే తెలిసింది అంది నెమ్మదిగా సణుగుతున్నట్టుగా. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నీతో మిస్బిహేవ్ చేశాడా? కోపంగా అడిగాడు. అబ్బే లేదు లేదు, నన్ను చూడగానే సారీ చెప్పాడు. చాలా మర్యాదగా మాట్లాడాడు. బహుశా నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్కి భయపడ్డట్టున్నాడు. ఆలోచించకుండానే అబద్ధం, ఆ అబద్ధానికి సాక్ష్యంగా ఇంకో అబద్ధం కలిపి చెప్పేసింది. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆమె మాటలు నమ్మినట్టు లేదనిపించింది అతనికి. ఇక ఆ సంభాషణ ముందుకు సాగటం ఇష్టం లేకపోయింది ఆమెకి. అనంత్, నాకు నిద్రొస్తుంది, ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి చిన్నగా నవ్వుకుంటూ పక్కకి ఒత్తిగిలి పడుకుంది. కిటికీల నుంచి చల్లని గాలి తెర వచ్చి ఒంటిని తాకింది. గాలితో పాటుగా మల్లె పొదల నుంచి సువాసనలు కూడా. ఫ్లోరు పై బెడ్రూమ్కి అటువైపున ఉన్న కిటికీల నుంచి వెలుతురు పడింది. అది శశాంక్ వల్ల ఇంట్లో టెర్రస్ మీద లైట్లు వేయటం వల్ల అని గ్రహించింది రాధిక. మరిచిపోవాలనుకుంటున్న విషయాలు మళ్ళీ గుర్తొచ్చాయి. శశాంకు, ఆ తర్వాత పూర్ణిమ. హఠాత్తుగా మనసంతా అదోలా అయిపోయింది. రాధి రాధి మీనాక్షి గొంతు వినిపించడంతో బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంది. ఏంటమ్మా
2 చేతులతో జుట్టు వెనక్కి తీసుకుని తడబడుతూ ఉన్న అడుగులతో తలుపులు తీసుకొని వచ్చింది. ఇవాళ స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉంది. ఒక్క అరగంటన్నా ముందున్న వెళ్ళాలనే బయలుదేరుతున్నాను. మధుకి, నాన్నకి ఏం కావాలో చూసుకో. సాయంత్రం మామూలు టైంకే వస్తాను అంది తల్లి. ఆర్గండి చీర కుచ్చుళ్ళు మరోసారి సరిచేసుకుని చెప్పులు వేసుకుంటుంది మీనాక్షి. అమ్మా, నిన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయనా అని అడిగింది. మీనాక్షి రాధిక వైపు నమ్మలేనట్టు చూసింది. తల్లి సమాధానం కోసం చూడకుండా హెల్మెట్ పెట్టుకొని నైట్ డ్రెస్ మీదే జాకెట్ తొడుక్కొని స్కూటీ తాళాలు తీసుకొని వచ్చింది. రాధిక వెనుక సీటు ఎక్కి భుజం మీద చెయ్యి వేసి కూర్చుంది మీనాక్షి. అప్పుడప్పుడే రోడ్డు మీద వాహనాల రద్దీ పెరుగుతూ ఉంది. 10 నిమిషాల్లో బస్ స్టాప్ ముందర ఆగింది స్కూటీ. అమ్మా, నీకో విషయం చెప్పాలి అంది రాధిక. ఏమిటి అన్నట్టు చూసింది మీనాక్షి. నాకు సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ అండ్ పీహెచ్డీ సీటు వచ్చింది అనేసి చెప్పింది. తెలిసింది. నిన్న రాత్రి నాన్న చెప్పారు. పీహెచ్డీ అంటే బాగానే ఉంటుందిలే అంది మీనాక్షి మొహంలో భావాలు కనిపించకుండా. మీనాక్షి బస్సు వచ్చింది. అమ్మా, 20 రూపాయలు ఆదా చేయటం కోసం కష్టపడొద్దమ్మా. సాయంత్రం నాకు కాల్ చేస్తే నేను వచ్చి పిక్ చేసుకుంటాను. ఒకవేళ నేను రాకపోయినా ఆటోలోనే రా, నడవద్దు తల్లి చేయి పట్టుకొని చెప్పింది ఆప్యాయంగా. అలాగే. మీనాక్షి మొహంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం. వాటిని దాచే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బస్ ఎక్కి రాధికకి చెయ్యి ఊపి చిరునవ్వు నవ్వింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి మధు, మోహన్ రావు టిఫిన్ తింటున్నారు. రాధిక చకచకా వాళ్ళకి బాక్సులు సర్ది వాటర్ బాటిల్స్ నింపి లంచ్ బ్యాగులు రెడీ చేసింది. ఒరే మధు, నిన్ను కూడా ఒక 4 రోజుల పాటు వైజాగ్లో ఉంచితే నువ్వు కూడా గుడ్ బాయ్లా మారిపోవచ్చు మోహన్ రావు అన్నాడు హాస్యంగా. నేనేం మారక్కర్లేదు. అది తొందరలో హాస్టల్కి షిఫ్ట్ అవుతుందిగా, అందుకే ఓవర్ యాక్షన్ చేసి నన్ను బుక్ చేయాలని చూస్తుంది అనేసి అన్నాడు. మధు మాటలకి తండ్రి కూతుళ్ళిద్దరూ పగలబడి నవ్వారు. మధు తినడం పూర్తి చేసి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళబోతూ, అక్క, నీకు త్వరగా ఉద్యోగం వస్తే నాకు ఒక ఐప్యాడ్ కొనిస్తావా? నా ఫ్రెండ్స్ అందరూ దానిలో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. నాన్న ఒప్పుకున్నాడు కొనడానికి, కానీ అమ్మే వద్దంటుంది విచారంగా చెప్పాడు. మధు మొహం చూసి రాధికకు నవ్వొచ్చింది. మరి నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మ దగ్గర నుంచి పర్మిషన్ లేదుగా అడిగింది కనుబొమ్మలు తమాషాగా ఎగరేస్తూ. మన ఇంట్లో అమ్మకి ధైర్యం చెప్పే ధైర్యం నీకే ఉందక్క. సరేలే, అందరి ముందు వీధేళ్ళ నాటకాలు, ఒట్టి వేషాలే అన్నమాట అంది నవ్వుతూ. ప్లీజ్ అక్క, గుర్తుంచుకో, ఇలా అడిగానని అమ్మకి నాన్నకి చెప్పకు. వాకిట్లో స్కూల్ బస్సు ఆగి హారన్ కొట్టడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరో 10 నిమిషాలకి మోహన్ రావు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రాధిక స్నానం చేసి వచ్చి ముందు రోజు సగంలో ఆపేసిన ఏంజిల్స్ అండ్ డెమెన్స్ నవలు తీసుకుని వరండాలో స్తంభానికి చేరికలబడి కూర్చొని చదవసాగింది. పుస్తకం ఆసక్తికరంగా ఉండటంతో టైం తెలియడం లేదు. ఎండ కొద్దిగా వరండా మెట్ల మీద నుంచి ఆరు బయటికి జారిపోతూ ఉంది. గాలికి పోనీటైల్ నుంచి విడివడిన జుట్టు రాధిక చెంపల మీద ఆటలాడుతూ ఉంది. విస్మయంతో నిండిన కళ్ళు, కొద్దిగా విడివడిన పెదవులు, కూర్చున్న భంగిమ బాపు బొమ్మలా ఉంది ఆమె. భుజాల మీద దుపట్టాను సరిచేసుకుని పేజీ తిప్పేంతలో వెనుక నుంచి భూ అని గట్టిగా అరిచారెవరో. రాధిక ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నవ్వుతూ నిలబడి కనిపించింది సంధ్య. మేడం గారు ఇంత సీరియస్గా నవలు చదువుతున్నారని నాకు తెలియనే లేదబ్బా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోయేసరికి కంగారు పడి పరిగెత్తుకొచ్చాను అంది వచ్చి రాధిక పక్కనే చతికిలబడుతూ. రాత్రి అనంతతో మాట్లాడిన తర్వాత ఫోన్ దిండి కింద పడేయటం గుర్తొచ్చింది రాధికకి. ఓ సారీ, ఫోన్ రింగ్ వినపడలేదు. అయినా కంగారు దేనికి? పేజీ నెంబర్ చూసుకొని పుస్తకం మూసేస్తూ అడిగింది. నిన్న జరిగిన దానికి నువ్వు ఫీల్ అయ్యి దిగాలు పడి కూర్చున్నావేమో అని భయపడ్డాను. చూస్తుంటే నీకంటే ఎక్కువ నేనే ఆలోచించినట్టున్నాను అంది నవ్వుతూ. పోన్లే, అలా అయినా వచ్చావు అని అంది రాధి. వచ్చాను కరెక్టే, ఇలా మన ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని మొహాలు చూసుకోవడం దేనికి? ఏదైనా మూవీకి వెళ్దామా అని అడిగింది సంధ్య. ఒక్క నిమిషంలో రెడీ అయి వస్తాను అంటూ పైన జుట్టు సవరించుకొని సెల్ ఫోన్, హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది. డోర్ లాక్ చేయబోతుండగా నీలం రంగు షర్టు, అదే రంగు ప్యాంటు, టోపీ పెట్టుకున్న కుర్రాడు కాంపౌండ్ లోపలికి వచ్చాడు. అతని చేతుల్లో ఒక పూల బొకే ఉంది. రాధిక వాళ్ళు నించున్న చోటికి వచ్చి ఫ్లవర్ డెలివరీ మేడం అన్నాడు బొకేను ముందుకు పెట్టి వినయంగా.
రంగురంగుల గులాబీలు, మధ్య మధ్య తెల్లని లిల్లీలతో చూడముచ్చటగా ఉందా పుష్పగుచ్చం. వావ్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్! సంధ్య సంతోషం పట్టలేక అరిచింది. రాధిక అతని చేతిలో నుంచి బొకేని అందుకుంటూ పూల మధ్యలో పెట్టిన కార్డుని చేతిలోకి తీసుకుంది. దాన్ని చూస్తూనే ఆమె ముఖంలో రంగులు మారాయి. దాని మీద సారీ అని పొడి అక్షరాలు ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. కింద ఫ్రమ్ శశాంక్ అన్న పేరు ఉంది. మేడం, ఇక్కడ సైన్ చేయండి, పెన్ అందిస్తూ చెప్పాడు బొకే తెచ్చిన అబ్బాయి. సారీ, ఐ కాంట్ టేక్ దిస్, నిర్మోహమాటంగా చెప్పింది రాధిక. ప్లీజ్ మేడం, మీకు పూలు వద్దంటే నేను వెనక్కి తీసుకొని వెళ్తాను, కానీ మీకు డెలివరీ అయినట్టు సంతకం చేయండి, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది, బతిమాలుకుంటూ అన్నాడు. రాధిక ఒక్క క్షణం ఆలోచించింది. అయితే ఒక పని చెయ్యి, ఈ బొకేని ఊడదీసి పక్క కాంపౌండ్ డ్రైవేలో విసిరికొట్టు, సంతకం పెట్టడమే కాదు టిప్ కూడా ఇస్తాను, చెప్పింది రాధిక. అతను రాధిక వేళాకోళం ఆడుతుందా అన్నట్టుగా చూశాడు. నిజంగానే చెప్తున్నాను, నమ్మకంగా చెప్తుంది. అతను ఒక్కసారి ఎత్తుగా ఉన్న కాంపౌండ్ వాళ్ళని చూసి సరేనన్నాడు. అయ్యయ్యో, మధ్యలో పూలేం పాపం చేశాయి, ఎంత ముద్దుగా ఉందో బొకే, సంధ్య బాధపడిపోతూ అంది. గిఫ్టులు, పూలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, కానీ వాటిని ఇచ్చేవారి ఉద్దేశాన్ని బట్టి వాటి విలువ మారిపోతుంది. బలి ఇవ్వబోయే ముందు గొర్రెకి పూలదండ వేస్తారు, చంపబోతున్నారని తెలిస్తే గొర్రె కూడా ఆ పూలను ఇష్టపడదు, చెబుతూ సంధ్య చేతులను బొకేని లాక్కొని డెలివరీ బాయ్ చేతికి అందించింది. అతను అటూ ఇటు చూసి కాంపౌండ్ వాళ్ళు పక్కకి వెళ్ళాడు. గోడ చాలా ఎత్తుగా ఉంది. అతను గోడకి షో కోసం పెట్టిన చిన్న చిన్న సిమెంట్ బ్లాకుల మీదకి ఎక్కి పైన చువ్వలు పట్టుకొని బలం కొద్దీ పువ్వులన్నీ విసిరేశాడు. రాధిక సంధ్యకేసి చూసి గర్వంగా నవ్వింది. హ్యాండ్ బ్యాగ్లో నుంచి 500 నోటు తీసిచ్చి సంతకం పెట్టడంతో ఆ కుర్రాడు ఆనందంగా వెళ్ళిపోయాడు. పద, సినిమాకి వెళ్దాం అని అంది రాధిక. రాధిక పిలుపుతో ఏదో ఆలోచిస్తున్న సంధ్య ఈ లోకంలోకి వచ్చింది. ఒక్కటడుగుతా, చెప్పు, నువ్వు జరిగిందంతా వదిలేసి నార్మల్గా అయ్యావా? రాధికను అడిగింది సంధ్య. నా వరకు నేను నార్మల్గానే ఉన్నాను, కానీ ఆ ఈడియట్స్ మీద కోపం, కసి చూపించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను, నవ్వుతూనే చెప్పింది. అర్థమైందిలే అనంది సంధ్య. లేకపోతే ఇలాంటి వాళ్ళ కోసం కూడా ఏడుస్తూ కూర్చుంటారా? అంది నిరసనగా. పీక్ అవర్స్ కాకపోవడంతో త్వరగానే థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఎంట్రన్స్ లాబీలో రాధిక క్లాస్మేట్స్ 4-5 కనిపించారు. అబ్బా, తలనొప్పి మేళాలు, ఇక్కడ కూడా తయారయ్యారు, విసుగ్గా అంది సంధ్య. ఆ బృందమంతా రాధిక వాళ్ళని చూసి దగ్గరకు వచ్చారు. ఓ, కాలేజీ అయిపోయినా మీ ఇద్దరిది మాత్రం ఫెవికాల్ జోడీ లాగానే కంటిన్యూ అవుతుందన్నమాట, అంది ఒక అమ్మాయి. జవాబుగా రాధిక నవ్వింది. ఫేస్బుక్ అకౌంట్ అసలు మెయింటైన్ చేయట్లేదా? ఫోన్ చేసినా తీయటం లేదు అని అంది ఇంకొక అమ్మాయి. సంధ్య తప్ప మనం ఎవరం పనికి రాంలే అని అంది ఇంకో అమ్మాయి. అలాంటిదేం లేదు, నేను కాస్త బిజీగా ఉన్నాను, చెప్పింది రాధిక ఇబ్బంది పడుతూ. వాళ్ళల్లో ఒక అమ్మాయి రాధిక దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి, బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిందట కదా, ఐఎమ్ సారీ, ఈ డబ్బున్న అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు, బోలెడంత జాలి కురిపిస్తూ చెప్పింది. నేను బ్రేకప్కి ఫీల్ అయిపోయి కుంగిపోవడం లేదు అని అరిచి చెప్పాలనిపించింది రాధికకి. కానీ కదిలిస్తే ఒక్కదాని వెనక ఒకటిగా వచ్చే ప్రశ్నలకి జవాబులిచ్చే ఓపిక లేక నీరసంగా నవ్వి ఊరుకుంది. ఎన్నన్నా చెప్పండి, దే ఫర్ ద బెస్ట్ పేర్. ఫేస్బుక్లో రాధిక ఫుల్గా హల్చల్ చేసింది. ఆ ఫొటోసు, కామెంట్స్ సుచిత్ర అనే అమ్మాయి చెబుతూనే ఉంది. అందులో ఎగతాళి రాధికకు అర్థం కాకపోలేదు. మేము వస్తాం, షో స్టార్ట్ అవుతుంది, రాధిక చేపట్టి లాక్కు వెళుతూ చెప్పింది సంధ్య. బిజీ అట, కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవడంలోనేమో. బిజీ కాదు, క్రేజీ, నిన్న మైదిలతో రోడ్డు మీద గొడవ పెట్టుకుందట, బ్రేకప్లో స్ట్రెస్లో ఉందేమో పాపం, మరొక అమ్మాయి అంది జాలిగా. వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ రాధికకి వినిపిస్తూనే ఉన్నాయి. పెదవుల నిండా లిప్స్టిక్, తెల్లని పలువరసతో నవ్వులు కురిపిస్తున్న వాళ్ళ వైపు ఒకసారి చూసి పైకి పాలరాతి శిల్పాలు, లోపల మనస్సులు మాత్రం బండరాళ్ళు. కింద పడిన మనిషిని చూసి నవ్వే పిశాచాలు. సంధ్య వాళ్ళని తిడుతూ రాధికతో పాటు లోపలికి నడిచింది. సీటు నెంబర్లు చూసుకొని కూర్చున్నారు ఇద్దరు.
సెలవుల సీజన్ కావడంతో థియేటర్ నిండా కుర్రకారే ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా. హీరో గారు తెర మీద కనిపించగానే కలర్ పేపర్స్ విసిరి విజిల్స్ వేశారు అభిమానులు. ఒక ఫైట్, ఆ తర్వాత హీరో గారి సోలో సాంగ్. రోజు ఇంట్లో చూస్తున్నట్టే, రోడ్డు మీద ట్రాఫిక్ని చూస్తున్నట్టే తెర మీద కూడా ఒకేలాంటి సినిమాని చూడడానికి అలవాటు పడిపోయారులా ఉంది. ఇంటర్వెల్లో బయటికి వచ్చారు. పాప్కార్న్ కొనుక్కొని వెళ్దామా? పసుపచ్చ పువ్వుల్లాగా మెషిన్లో నుంచి జలజలా రాలుతున్న పాప్కార్న్ని చూస్తూ అడిగింది సంధ్య. ఇంకా నీకు ఈ సినిమా చూడాలనుందా? నీ విల్ పవర్కి జోహార్లు, 2 చేతులెత్తి దండం పెడుతూ అంది రాధిక. ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాం అంటూ పాప్కార్న్ షాప్ వైపు వెళ్ళింది. సెల్లులో వాట్సాప్ మెసేజ్ బీప్ మనడంతో రాధిక ఫోన్ తీసి చూసింది. 4 మెసేజ్లు, 2 మిస్డ్ కాల్స్ అనంత దగ్గర నుంచి ఉన్నాయి. హాయ్ రాధి, కాల్ మీ అంటూ. థియేటర్లో సినిమా గోలలో వినిపించలేదు. ఛ! అరచేత్తో నుదురు కొట్టుకుంది. ఎందుకు చేశాడో అన్న దానికంటే అతనితో మాట్లాడే అవకాశం పోగొట్టుకున్నానన్న బాధే ఎక్కువగా ఉంది ఆమెలో. తిరిగి ఫోన్ చేసే లోపలే అతని దగ్గర నుంచి కాల్ వచ్చింది. అప్రయత్నంగా రాధిక పెదవులు విచ్చుకున్నాయి. హలో అనంత్. చివరికి పట్టుకోగలిగానన్నమాట. అతని మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. నేను థియేటర్లో ఉన్నాను అనంత్. సరిగా వినపడడం లేదు. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. బయట సందడి వినిపించకుండా ఒక చెవిని చేత్తో మూసుకొని గట్టిగా చెప్పింది. అరెరే, నేను సినిమా థియేటర్లోనే ఉన్నానే అని అతని నవ్వులో కొంటెదనం తొంగి చూసింది. రాధికకి అనుమానం వచ్చింది. నిజం చెప్పు, నువ్వెక్కడున్నావు అని అంటూ అడిగింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునే దానికి ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉన్నది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యు సూన్ అగైన్.